ఎవరైతే పరిచర్యను మరి దేవుని రాజ్యాంగాన్ని దేవుని రాజ్యాన్ని స్థాపించట కొరకు ఎంతమంది స్త్రీలైతే మరి సమాజంలోని సంఘంలోని పరిచర్యలోని వాడబడుతున్నారో అటు స్త్రీల గురించి మనం ఇది ధ్యానించుకుందాము. ఎక్కడ చూసినా సంఘాల్లో స్త్రీలే ఎక్కువగా కనబడతారు. ఎందుకంటే స్త్రీలు చురుకైన వారు. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారు? చురుకైన వారు. కాబట్టి మరి ఐగుప్తులో మరి యేసుక్రీస్తు తన జన్మదినం అప్పుడు హేరోదు రాజు యేసుప్రభుని చంపమని ఒక ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు ఆ హేరోదు ప్రభువుని చంపాలని ఆశ కలిగి ఉన్నాడు, కానీ మరి ఆ దినాల్లో రక్షణ ఏమాత్రం లేదు. నీతిమంతులు కూడా ఒక్కరు లేరు. కాబట్టి ఈ మరి స్త్రీలు ఐగుప్తులో ప్రసవ వేదన పడుచున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగంలో ఆ స్త్రీలు ప్రసవించినప్పుడు మరి ఆ రాజు యొక్క ఆజ్ఞను అనుసరించాలి. ఎవరు అక్కడ ఉన్నారు అంటే షిప్రా, పూయా అని ఒక ఇద్దరు మంత్రసానులు. వాళ్ళు చురుకైన వారు కాబట్టి, దేవుని భయం కలిగిన వారు కాబట్టి వాళ్ళు రాకముందే ఈ స్త్రీలంట కని కూర్చునే వాళ్ళంట, బిడ్డలకు జన్మనిచ్చి కూర్చునే వాళ్ళంట. కాబట్టి హెబ్రీ స్త్రీలు చురుకైన వారని, స్త్రీలకు దేవుడు ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి న్యాయాధిపతుల గ్రంథము మనం చదువుకున్న మొదటి పాఠము న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయము 4వ వచనము చూసినట్లయితే, ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండేది. చాలండి. లప్పిదోతునకు భార్య అయిన దెబోరా. ఈ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే 4వ అధ్యాయంలో ఇద్దరు స్త్రీలను మనము చూస్తున్నాం. మొదటి స్త్రీ ఎవరు అంటే దెబోరా. ఆమె ప్రవక్తిని, ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి. మరి ప్రవక్తులు అంటే ఎవరు అంటే దేవునికి మానవునికి మధ్యవర్తి ప్రవక్తలు కదా. ఎందుకంటే దేవుడు ప్రవక్తలకు మరి ముందు జరగబోయేది కూడా ప్రవక్తలకే తెలియజేస్తాడు. కాబట్టి మరి దెబోరా ప్రవక్తగాను, ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగాను మరి దేవుడు ఆమెను నియమించుకున్నాడు. అటు ధన్యతను దేవుడు స్త్రీలకి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ దినాల్లో మరి స్త్రీలు మాట్లాడటానికి కానీ ఉపదేశించడానికి కానీ అవకాశం లేదు. వారు బయటికి రావడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే అది పురుషాధికారము ఆ రోజుల్లో చెల్లుతూ ఉంది. పురుషులు మాత్రమే మాట్లాడాలి, పురుషులు మాత్రమే మరి బోధించాలి అని ఒక నియమము, ఒక కట్టడ నియమించబడింది. కాబట్టి ఆ దినాల్లో కూడా దేవుడు దెబోరాను ఎన్నుకొని మరి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉంచాడు. దెబోరా అనే పేరుకు అర్థము తేనెటీగ. దెబోరా అనే మాటకు అర్థము తేనెటీగ. ఆమె ప్రవక్త అయి ఉండి ఇశ్రాయేలీలకు న్యాయం తీరుస్తూ వస్తుంది. ఇశ్రాయేలీలో ఏ గొడవ అయినప్పటికీ, వారు ఎలాంటి జగడాలు పెట్టుకున్నప్పటికీ వారు వచ్చి దెబోరా దగ్గర పంచాయతీ పెట్టుకునేవాళ్ళు అనమాట. అక్కడ దెబోరా వారికి న్యాయం తీర్చేదిగా ఉంది. మరి మన జీవితంలో మనము కూడా ఈ సమాజంలో ఎలా మెలుగుతున్నాం, ఎవరికి మనము సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నాం అంటే మనం ఎవరేమో కూడా అట్లాంటి అధికారాన్ని కలిగి లేము. ఎందుకంటే మన మనసులు కూడా అంత కఠినంగా ఉన్నాయి కాబట్టి ఎదుటివారి పట్ల మనము మరి నీతిగా యథార్థంగా ఉండలేము కాబట్టి మన ఎదుటివారికి మనం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ మరి స్త్రీ అయినప్పటికీ దెబోరా ధైర్యంగా ఉండి మరి యుద్ధానికి కూడా సిద్ధమయ్యి మరి శత్రువులను సైతం హతం చేయడానికి దెబోరాను దేవుడు ఎన్నుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆమెకున్న ధైర్యం, ఆమెకున్న త్యాగం మరి మనము కూడా, స్త్రీలైనటువంటి మనము కూడా మరి కలిగి ఉండాలి. ఎందుకంటే సమాజంలో కూడా స్త్రీలు చక్కగా మాట్లాడగలుగుతూ ఉన్నారు. స్త్రీలను బట్టే మరి సమాజంలో కూడా
మంచి మర్యాద అనేది కొంత నిలబడతా ఉంది. అలాగే సంఘంలో కూడా స్త్రీలు మరి చాలా చురుకుగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ కూడా మరి ముందుండి మన సంఘ పరిచర్యలోనూ సంఘంలో ఉన్న బిడ్డల పట్ల మరి మర్యాదగాను ప్రతి ఒక్కరిని ప్రేమించేవారిగా స్త్రీలు ఉండాలి. ఈ దెబోరా కూడా ఆ విధంగా ఉంది కాబట్టి దెబోరా ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె గురించి మరి దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఆమె ప్రవక్తగా ఉన్నది కాబట్టి ముందుగా తెలియజేసిన మాట ఏమిటి అంటే, వాళ్ళు యుద్ధానికి ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తున్న శత్రువులు వాళ్ళు ఎవరు అంటే యాబీను, కనాను రాజైన యాబీను, అతని చేతి కింద ఉన్న సేనాధిపతి ఒక అతను, ఆయన పేరు సీసెరా మరి న్యాయాధిపతి. అతనికి చాలా రథములు ఉన్నాయి, 900 ఇనుప రథములు ఉన్నాయి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుని చాలా శ్రమ పెట్టాడు. కాబట్టి ఇశ్రాయేలు పక్షముగా మరి దేవుడు ఈ దెబోరాను ఎన్నుకొని వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇశ్రాయేలీలు ఎన్నిసార్లు పాపం చేసినప్పటికీ ప్రభు సన్నిధిలో వాళ్ళు మొరపెట్టారు. మొరపెట్టే అనుభవంలోనికి మనము కూడా రావాలి. మొరపెట్టే వారిగా మనము ఉండాలి. మన ఎదుటి వారి గురించి మరి వాళ్ళు మనతో ఏం మాట్లాడినా కానీ అదే మాటను తిరిగి మనం అనకూడదు. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, వారిని గురించి దేవునికి అప్పచెప్పాలి. ఆ విధంగా ప్రార్థన అనుభవం అనేది కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఒక అతను దెబోరా దగ్గర ఉంటాడు. ఆయన పేరు బారాకు. ఆ బారాకుకు సెలవిస్తుంది ఈ దెబోరా ఏమనంటే, కొంతమందిని 10,000 మందిని మనుషులను తీసుకొని నువ్వు అక్కడ సీసెరా దగ్గరికి యుద్ధానికి అక్కడ బయలుదేరి తాబోరు కొండ యొద్దకు వెళ్ళమని చెప్పింది. కానీ ఈ బారాకు ఏం చేస్తున్నాడు, నువ్వు వెళ్ళమంటున్నావు కానీ నేను వెళ్ళను, నువ్వు వస్తేనే నేను వెళ్తానంటున్నాడు. అంటే ఆమె స్త్రీ అయ్యుండి ఒక పురుషుడు మరి యుద్ధానికి వెళ్ళాలంటే 10,000 మందిని కూడా తీసుకొని వెళ్ళలేని అంత మరి పిరికివాడు అనమాట ఈ బారాకు. అయితే దెబోరా ధైర్యశాలి. మరి ఆమె ఎంతో ఆత్మస్థైర్యంతో మరి ఆ బారాకును వెంట పెట్టుకొని ఆ స్థలానికి వెళుతూ ఉండగా అంతకంటే ముందే ఈ సీసెరా కనిపెడతాడు. మరి బారాకు వస్తున్నాడు, నేను ఈ యుద్ధంలో ఓడిపోతానని తెలుసుకొని ఏం చేశాడు, అక్కడి నుంచి పారిపోతాడు. ఆయన రథములను ఆయన యుద్ధ సామాగ్రిని అన్నిటినీ కూడా వదిలేసి పారిపోయే స్థితిలో తను ఉన్నాడు. చాలా భయపడతా ఉన్నాడు అనమాట. అప్పుడు పారిపోయినప్పుడు ఆయన ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ ఒక మస్తకి వృక్షము కింద ఒక గుడారం వేసుకొని ఒక స్త్రీ అక్కడ ఉంది. ఎవరు ఆ స్త్రీ అంటే యాయేలు. 18వ వచనం చదువుదాం. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొని పోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. చాలండి. సీసెరా అంట పారిపోయి మరి అక్కడ యాయేలు నివాసం ఉంటున్న గుడారం దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆమె బయటికి వచ్చి, మరి ఎవరు నువ్వు, మరి ఇటు తిరుగు, నాతో మాట్లాడు, భయపడొద్దు అని చెప్తా ఉంది. అప్పుడు ఆమె ఏం చేసింది, ఆయన్ని ఇంట్లోకి పిలిచి గొంగళితో కప్పి తనకు దాహం అవుతున్నదని అడిగినప్పుడు ఏం చేసింది, పాలబుడ్డిని ఇచ్చింది. దాహం అవుతుంది అన్నప్పుడు మనం ఏమిస్తాం, మంచినీళ్ళు ఇస్తాం. కానీ ఆమె ఏం చేసింది, పాలు ఇచ్చింది. పాలు తాగి నైట్ అంతా గోరువెచ్చని పాలు తాగి పడుకుంటే మంచిగా నిద్ర పడతామంట. అవునండి, గోరువెచ్చని పాలు తాగి పడుకుంటే మంచిగా నిద్ర పట్టింది. కాబట్టి ఆమె ఏం చేసింది, పాలబుడ్డిని అతనికి అందించింది. చక్కగా పాలు తాగాడు, పడుకున్నాడు. అలసిపోయాడు కదా యుద్ధంలో. మరి పారిపోయే విషయంలో కూడా మరి పరిగెత్తి అలసిపోయి తన దగ్గరకు వచ్చి ఆ యాయేలు గుడారం దగ్గర ఆ గుడారంలో వచ్చి ఆయన పడుకొని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు యాయేలు అనుకుంటా ఉంది, ఆమె ఆ గుడారంలో నివసిస్తూ ఉంది కాబట్టి గుడారంలో నివసించే వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంది, ఆ స్త్రీ ప్రార్థన చేసుకుంటా ఉంది.
గుడారము అంటే ప్రార్థన అనుభవం. గుడారం అంటే ప్రార్థన అనుభవం. ఆ ప్రార్థన అనుభవం ఆమె కలిగి ఉన్నది కాబట్టి ఆమెకు శత్రువు మరి ఎవరైతే ఉన్నారో అటువంటి ఆ సీసెరాను మరి దేవుని ప్రజలకు అతను విరోధి, మరి దేవునికి అతను వ్యతిరేకమని తెలుసుకోగలిగింది. ఎలా తెలుసుకోగలిగింది? ప్రార్థన అనుభవం కలిగి ఉన్నది కాబట్టి, దేవునితో సహవాసం కలిగి ఉన్నది కాబట్టి ఆమె తెలుసుకోగలిగింది. ఆత్మీయమైన జ్ఞానముతో మరి ఆ శత్రువును పసిగట్టిందనమాట. మరి మనము కూడా ఈ సమాజంలో, మన గ్రామంలో, ఇప్పుడు మన కాలనీలో ప్రతి ఒక్కరం కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుని సన్నిధికి అయితే రావాలని ఆశ ఉన్నా రాలేని పరిస్థితి, ఎందుకో తెలియదు కానీ కూర్చొని మాట్లాడుకోవటం మాత్రం ఈ ముసలమ్మ ముచ్చట్లు బాగా మాట్లాడుకుంటూ ఉంటారు, పనికిర మాలిన ముచ్చట్లు. అలాంటి మాటలు మానేసి మరి ప్రభు సన్నిధిలో ఒక్క 2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునితో సహవాసం అంటే దేవునికి ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో మోకరించి ఆయనను మొరపెట్టడం, మన ప్రతి అవసరాన్ని బట్టి ఆయనతో సంభాషించటం. కాబట్టి మరి ఈమెతే ప్రార్థన అనుభవం కలిగి దైవ జ్ఞానంతో ఉంది కాబట్టి అతను మరి ఇశ్రాయేలీలకు దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి అని గ్రహించి ఏం చేసిందంట చూడండి, అక్కడ 21వ వచనం. గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. అయితే ఈమె ఏం చేసిందంట, ఆ గుడారపు మేకును తీసుకొని, ఆయన శత్రువు అని తెలుసుకుంది కాబట్టి ఆ గుడారపు మేకును ఒకటి తీసుకొని ఆయన కణతలలో కొట్టి, సుత్తితో కొట్టి చంపేసింది. చంపేసరికి ఆ చోటికి అప్పుడు ఈ దెబోరా మరి బారాకు వచ్చారు. వచ్చి చూసినప్పుడు సీసెరా చచ్చి పడి ఉన్నది చూశారు వాళ్ళు. అయితే మరి దెబోరా ప్రవక్త గనకే, ఆమె ప్రవక్తిని గనక దేవుడు ఆమెకు ముందుగానే చెప్పాడు. ఏమని? సీసెరాను ఒక స్త్రీ చేతికి అప్పగిస్తానని చెప్పి ప్రవక్తిని అయిన దెబోరాకు దేవుడు ముందుగానే సెలవిస్తాడు. కాబట్టి ఆ స్త్రీ అతన్ని చంపిన విధానం చూసి దెబోరా కూడా సంతోషించింది. తర్వాత కింద 5వ అధ్యాయంలో అతన్ని చంపినందుకు మంచి మాటలు ఆమె చెప్తా ఉంది దెబోరా. కాబట్టి యాయేలు వలె మనము కూడా జ్ఞానము కలిగి మన శత్రువు ఎవరో, మన మిత్రులు ఎవరో గ్రహించుకోవాలి. మనతో ఉంటూ మంచి మాటలు మాట్లాడేవారు ఎప్పుడు కూడా మంచివారు కాదని నేను కూడా చెప్పలేను, ఎందుకంటే మంచి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మరి మనకు మేలు చేసేది ఎవరో, కీడు చేసేది ఎవరో మనము గ్రహించాలి. అట్లా గ్రహించాలి అంటే మనం ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి, ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. మరి మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో మన కుటుంబాల్లో, మన పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నామో మనం ఈ దినాన గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యాయేలు చేసిన అటువంటి గొప్ప పనిని మరి ఈ దెబోరా బారాకు కూడా చేయలేకపోయారు. చేసేవాళ్ళేమో, కానీ దేవుడు వారి పక్షంగా ఉండి ఇంకొక స్త్రీ వలన ఆ శత్రువుని చంపడానికి అవకాశం కల్పించాడు అన్నమాట. అదే రీతిగా 2వ పాఠం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 1వ వచనం నుండి చదువు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యువదియను సుంటికేను బతిమాలు కొంచున్నాను. చాలు. ఎవరున్నారు ఇక్కడ? 2 స్త్రీలు ఇక్కడ కూడా, యువదియను సుంటికే. ఈ సుంటికే యువదియ సంఘంలో
మంచి ప్రాధాన్యత కలిగిన వారు. యేసు పరిచర్యలో వారు జతపనివారు, పరిచారకులు మరియు ఉపచారం చేసే స్త్రీలు. ఈ ఇద్దరు స్త్రీలు కూడా సంఘములో ఒక ప్రాముఖ్యమైన పాత్ర ఉంది వాళ్ళకి. ఏంటి అది అంటే, మన సంఘంలో అయితే సంఘ పెద్దలు అని చెప్పుకుంటాం, అక్కడ కూడా వాళ్ళు అదే పాత్ర పోషిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా సంఘంలో ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉన్నారు. కానీ వారిద్దరి మధ్య ఒక భేదం అనేది వచ్చింది. భేదం వచ్చినప్పుడు ఇద్దరు భేదాభిప్రాయాలతో ఉండి ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉంటే, ఆ ఫిలిప్పు సంఘంలో వారు పరిచర్య చేసిన వాళ్ళే, సంఘంలో అన్ని పనులను అంతా పరిచర్య అంతటినీ కూడా వారు గ్రహించిన వాళ్ళే, అందరికీ ఉపచారం చేసేవాళ్ళే, ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటూ మరి ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ పౌలుతో సహా పరిచారకులుగా వాళ్ళు ఉన్నవారే. కానీ వారి మధ్య భేదాభిప్రాయం ఏర్పడింది. కాబట్టి ఆ విషయం తెలుసుకున్న పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు, ఒక లేఖ రాస్తూ ఉన్నారు. ఏమనంటే, మీరు ప్రభునందు స్థిరులయుండుడి, ప్రభునందు ఏక మనసు గలవారై యుండుడి, యువదియను సుంటికేను నేను బ్రతిమాలు కొనుచున్నాను. ఈ ఇద్దరు స్త్రీలను కూడా మరి పౌలు బ్రతిమాలుతూ ఉన్నారు. మీరిద్దరూ సమాధాన పడండి, మరి సంఘంలో మీరిద్దరూ మంచిగా ఉంటేనే ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది, ఆ సంఘాన్ని బలపరచండి అని చెప్పేసి బ్రతిమాలుతూ ఉన్నాడు. ఒకప్పుడు పౌలు పరిచర్యలో వీళ్ళు కూడా సహకారిగా ఉన్నారు కాబట్టి ఆ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు పౌలు. స్త్రీలను మరి ఈ ఇద్దరు స్త్రీలు కూడా మంచి సహకారులని చెప్తా ఉన్నాడు. నిజమైన సహకారి ఆ స్త్రీలు. క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నేను బ్రతిమాలు కొంచున్నానని చెప్తూ ఉన్నాడు పౌలు గారు. వారి పేర్లంట జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి. జీవగ్రంథంలో పేర్లు రాయబడితేనే మనము కూడా పరలోక రాజ్యానికి వారసులుగా చేర్చబడతాం. మరి వీళ్ళు కూడా చక్కగా పౌలు చెప్పిన మాటలను విని వారు మరి సమాధానపడి ఆ పరిచర్యలో వారు చక్కగా పాల్పొందినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ ఇద్దరు స్త్రీలు కూడా చక్కగా పరిచర్యలో ఉన్నారు. అక్కడ చూస్తే దెబోరా, యాయేలు వాళ్ళు కూడా దేవునికి ఇష్టమైన రీతిగానే జీవించారు కదా. ప్రవక్తగా ఉన్న దెబోరా దేవునికి మరి మనుషులకు మధ్యవర్తిగా ఉండి దేవుడు చెప్పే ప్రతి మాటను కూడా మనుషుల పట్ల నెరవేరుస్తూ వచ్చింది. ఇక్కడ కూడా చూస్తే ఈ ఇద్దరు స్త్రీలు కూడా సంఘంలో పరిచారకులుగా ఉన్నారు. మంచిగా పరిచర్య చేసేవారు, అందరికీ ఉపచారం చేస్తూ అందరినీ పలకరిస్తూ సంఘాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఉన్నారు. అటువంటి స్త్రీలాగా మనం ఉంటున్నామా? మన మధ్యలో మరి ఎవరు ఎలా ఉన్నారో మనకు తెలుసు. మన సంఘంలో ఎలా ఉన్నారో మరి మనము వారి పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నామో అని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. అందరూ సమాధానం కలిగి, ఏక మనస్సు కలిగి, స్థిరత్వం కలిగి ఉండాలి. అదే చెప్తున్నాడు కదా పౌలు గారు, స్థిరులై ఉండండి, ఏక మనస్సు కలిగి ఉండమని చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ దినాన్ని గమనించాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతోనూ సమాధానముతోనూ ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి మరి ఒకరినొకరు పలకరించుకుంటూ మరి సమాధాన ప్రేమను, క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలని ప్రభువారు ఆశపడుతూ ఉన్నారు. అలాగే లూకా సువార్త 3వ సువార్త పాఠం చూసినట్లయితే, లూకా సువార్త 8వ అధ్యాయము వెంటనే ఆయన దేవుని రాజసువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. చాలండి. ఇక్కడ ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 3 స్త్రీలు కదా. మగ్దలేనే మరియయు, యోహన్నయు, సూసన్నయు.
మరి ఇప్పటి వరకు నలుగురు స్త్రీల గురించి మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ ముగ్గురు స్త్రీలు మనకి కనబడుతూ ఉన్నారు. ఈ ముగ్గురు స్త్రీలు కూడా సంఘంలో చేర్చబడిన వారే, మరి దేవుడంటే విశ్వాసం ఉన్నవారే. వాళ్ళు కూడా మరి సంఘ పరిచర్యలోను దేవుని పరిచర్యలోను వారు కూడా ముందుకు సాగాలనే ఆశతో ఉన్నవారు. అయితే ఈ మగ్దలేనే మరియకి దయ్యముల చేత పీడింపబడుతూ ఉంది. ఎన్ని దయ్యాలు పట్టినాయి ఆమెకి? 7 దయ్యములు పట్టిన మగ్దలేనే మరియ 7 దయ్యములు పట్టి ఆమె అపవిత్రాత్మల చేత బాధపడుతూ ఉంది. ఆమె మరి యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచి ఆమెను దయ్యముల బాధ నుండి విడిపించి ఆమెను కూడా రక్షించినందుకు ఆమె ఏం చేసింది? కృతజ్ఞత కలిగి దేవుణ్ణి వెంబడించే స్త్రీగా కనబడుతూ ఉంది. అదేవిధంగా యోహన్న కూడా మరి ఒక మంచి స్థితిలో ఉన్న వ్యక్తి. ఆ స్త్రీ, ఆమె భర్త పేరు పూజ. ఆయన హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజ భార్య. ఎవరామె? యోహన్న. పూజ భార్య అయిన యోహన్న కూడా మరి రాజు దగ్గర పనిచేస్తున్న ఈ పూజ హేరోదుకు సన్నిహితంగా, మరి హేరోదు మంచి చెడులు చూసుకుంటూ మరి బయట కానీ ఇంట్లో కానీ ఆ రాజుకు సహకారంగా నిలిచి ఉన్నాడు. కాబట్టి ఆ పూజ భార్య యోహన్న కూడా మరి తనకు కూడా ఏమీ తక్కువ లేదు. ఈ లోకపరంగా చూసుకున్నట్లయితే మరి పూజ భార్య అయిన యోహన్న తన భర్తను బట్టి, ఆయన రాజు దగ్గర ఉన్న తనకున్న మంచి అధికారమును బట్టి ఆమె మరి అసలు ఎవరికి ఆశించే స్థితిలో లేదు. ఇంకా ఆమె ఒకరికి పెట్టే స్థితిలో ఉన్నది. కాబట్టి ఆమె ఏం చేసింది? ఈ రాజులు, రాజ్యాలు ఇవన్నీ కూడా ఒకనాటికి నశించిపోయేవి. వీటన్నిటినీ మనము ఎందుకు ఇవి మనకు అసలు శాశ్వతుడైన దేవుడు ఒక్కడే యేసు ప్రభు అని ఆమె తెలుసుకుంది కాబట్టి ఏం చేసింది అంటే ఆ రాజ్య పరిపాలనలో ఉండవలసిన ఆమె మరి దేవుడు ఆమెను పట్టుకుని మరి యేసు ప్రభు చేస్తున్న సువార్తను, ఆ బోధన విని ఆమె కూడా తన మనసును మార్చుకొని రక్షణ పొంది మరి సంఘంలో చేర్చబడినదిగా, యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడిన స్త్రీగా ఆమె చూడగలుగుతూ ఉన్నాము. ఆమె మరి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించింది. కాబట్టి ఆమె కూడా యేసు ప్రభుని వెంబడించింది. మగ్దలేనే మరియ వెంబడించింది. ఇప్పుడు యోహన్నా కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉంది. ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే సూసన్న ఇద్దరు మంచి స్నేహితులు అన్నమాట. వీళ్ళతో పాటు మరియను కూడా వాళ్ళు చేర్చుకున్నారు. ఎందుకంటే ఆమెను కూడా దేవుడు స్వస్థపరిచి మరి మంచి స్వస్థతనిచ్చి ఆమెను కూడా వీళ్ళతో పాటు స్నేహితురాలుగా చేర్చాడు. కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిసి దేవుని పరిచర్యలో, ఉపచారం చేయటంలో, ప్రతి విషయంలో కూడా ముగ్గురు కూడా కలిసి ఉంటున్నారు. ఆ విధంగా సూసన్న కూడా మరి ఆమె ఒక మంచి ఆస్తిపరురాలు. కానీ ఆమె గురించి అక్కడ రాయబడలేదు. కానీ ఆమె తన సొంత ఆస్తిని ఉపయోగించి అక్కడ ఆమె సొంత డబ్బుతోనే పరిచర్యకి వచ్చిన యేసు ప్రభు మరి బోధ చేస్తున్నప్పుడు కానీ, ఆ బోధ వినడానికి వచ్చిన జనులందరికీ ఉపచారం చేయటంలో కానీ ఆ సూసన్న చాలా సహాయం చేసింది. ఎందుకంటే క్రీస్తు ప్రేమను ఆమె గుర్తెరిగింది. యోహన్న, సూసన్న ఇద్దరు కూడా ప్రభు పరిచర్యలో బాగా పరిచర్య చేస్తూ, ఉపచారం చేస్తూ మరి వారికి యేసు ప్రభుకి మరి తోడుగా ఉంటూ, మరి ఎంతమంది స్త్రీలైతే మరి ఈ పరిచర్యలో వాడబడాలో వాళ్ళిద్దరు కూడా తెలుసుకొని యేసు పరిచర్యలో మరి వాడబడుతూ ఉన్నారు. అదే రీతిగా మనం బైబిల్లో చూసుకున్నట్లయితే చాలామంది కూడా పరిచర్య విషయంలో మరి దేవునికి సహకారులుగా ఉన్నవారు కూడా చాలామంది స్త్రీలు ఉన్నారు. ఈ యోహన్న, సూసన్న కూడా అదే రీతిగా మంచి మనసు కలిగి, సహోదర ప్రేమను కలిగి, క్రీస్తు ప్రేమను ప్రతి ఒక్కరికి పంచుతూ, మొదటిగా ఆమె మరి యేసు ప్రభు పునరుద్ధరణుడై తిరిగి లేచినప్పుడు కూడా అక్కడ కొందరు స్త్రీలు, ఆ స్త్రీలతో పాటు ఈ యోహన్న, సూసన్న కూడా ఉన్నారు. యోహన్న అనే పేరుకు అర్థము యెహోవా దయాళుడు. యోహన్న అంటే యెహోవా దయాళుడు. సూసన్న అనే పేరుకు అర్థము లిల్లీ పుష్పము. సూసన్న అనే పేరుకు అర్థము లిల్లీ పుష్పము.
ఈ లిల్లీ పుష్పంలాగా ఆమె అందమైనది, మరి డబ్బు ఉన్నది, ఆస్తి ఉన్నది, కానీ అవేవి కాదని వాటన్నిటిని నష్టంగా ఎంచుకొని మరి యేసు పాదాల చెంత తన పాపములన్నిటిని ఒప్పుకొని ప్రభు సేవలో ఆమె కూడా కొనసాగుతూ వచ్చింది. ఈ విధంగా మనము కూడా ప్రభు పాదాల చెంత మన పాపములన్నిటిని ఒప్పుకోవాలి. మనం చేస్తున్న ప్రతి పనిని కూడా దేవునికి ఇష్టమైందా కాదా అని పరీక్షించుకోవాలి. మరి మనము కూడా ఇట్లా మరి సేవలోను పరిచర్యలోను ఏ విధంగా వాడబడుచున్నామో, ఎవరు ఎంతవరకు సహాయం చేయగలుగుతున్నారో మరి అటు వారందరూ కూడా మన హృదయాలను మనం పరీక్షించుకొని మరి ప్రభు సేవలో ముందుకు కొనసాగించాలని, ప్రభు సేవలో బలంగా వాడబడాలని, మన సంఘమును మన సమాజమునకు మనం ఉపయోగపడే స్త్రీలుగా మనము ఉండాలి. కొందరు స్త్రీలు ఉంటారు మరి కుటుంబానికి ఉపయోగపడరు, సంఘమునకు ఉపయోగపడరు, అసలు వాళ్ళే కూడా ఉపయోగపడరు. భర్తతో కూడా మరి సహకారిగా ఉండి ఉపయోగపడిన స్థితిలో ఉంటారు. వాళ్ళు మరి బద్ధకస్తులు అనమాట. బద్ధకస్తులు కాబట్టి ఏది నాది కాదని ఏది పట్టించుకోకుండా మరి ముచ్చట్లాడుతూ అక్కడక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి దుస్థితి నుంచి మనము మరి దేవుని సన్నిధిలోకి వచ్చి కొద్దిసేపు మనం ప్రతిరోజు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటే, ఆయన దేవునితో మనము రోజు రోజుకు సహవాసాన్ని పెంచుకొని ఆయన అడుగుజాడలు నడిచినట్లయితే మన జీవితాలు దీవించబడతాయి. ఏ స్త్రీ అయితే మరి ప్రార్థన చేస్తుందో, ఏ స్త్రీ అయితే పరిశుద్ధంగా జీవించగలుగుతుందో, ఏ స్త్రీ అయితే మరి విశ్వాసంలో ఎదుగుచుందో, అపవాది సడన్గా వచ్చి మన గుడారాల్లో దూరుతూ ఉంటాడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలా? మనం భయపడవద్దు, బెదిరిపోవద్దు, పారిపోవద్దు. మనం మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే సాతాను వణికిపోతాడు, వాడు పారిపోతాడు మన యొద్ద నుంచి. అలాంటి పరిస్థితిని మరి మనము తీసుకురావద్దు. అట్లా సాతాన్ని మనం మన కుటుంబాల్లోకి ఆహ్వానించుకోవద్దు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలం. దేవుని బిడ్డల కొరకు దయ్యాలు వస్తాయా? రావు కదా. అందుకే దేవుని బిడ్డలుగా మనము ఈ సమాజంలోనూ మన సంఘంలోనూ మరి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకొని దేవుని బిడ్డలుగా జీవించి మనం ధన్యకరమైన జీవితాన్ని మనకు మనమే ఏర్పరచుకోవాలి. మరి దేవునికి ఆశీర్వాదకరమైన స్త్రీలుగా మనము ఉండాలి. మన కుటుంబాల గురించి, మన పిల్లల గురించి ఎల్లప్పుడూ మరి నిత్యము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రభు ఈ దినాన మిమ్మల్ని కోరుకుంటున్నాడు. మరి మనము కూడా మరి సంఘంలో ఏ రీతిగా వాడబడుచున్నామో, మరి సంఘాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలో ఆలోచించుకొని మనల్ని మనము పరిశుద్ధ దేవుని ఎదుట మోకరించి ఆయన సింహాసనం ఎదుట మనము ఒక దినాన కనబడాలనే ఆశతోటి మనమందరము కూడా మరి ప్రార్థనలో మరి ప్రతి ఒక్కరము కూడా యేసు ప్రభు పాద సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని ఆయన రక్తం చేత మనం కడగబడి మరి మనము కూడా సంఘ సేవలో మరి ముందుకు సాగాలని అటు కృపణ దేవుడు మనందరికీ దయచేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడ, ప్రేమ కలుగ తండ్రి, నీకు వందనాలు అయా. మరి సంఘంలోనూ సమాజంలోనూ స్త్రీలకు ఉన్న ప్రత్యేకతను బట్టి ప్రభువా